హలో, ఎవరు? ఇందు? ప్రసన్నగాడు ఏంటి ఇంకా రాలేదు? ఈ టైంలో ఎవరైనా ఒక అమ్మాయి వచ్చినా బాగుండదు. I wanna follow you. 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 అందమైన నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల follow you. follow you. అదేంట్రా అలా వెళ్ళిపోయింది? ఏంట్రా ఒక్క అమ్మాయి పట్టించుకోవట్లేదు? రే ఒకసారి అటు చూడు. అదా ఎవరైతే ప్రేమకులు స్వర్గస్థులు అయ్యారా? ఏంట్రా పాపం అనాథ వల్ల అలా వదిలేశారు? వాళ్ళమైనా బాలగంగాధర్ భగత్ సింగ్ లా దండేసి పూజ చేయడానికి. పేరెంట్స్ కంటే ప్రేమ ఎక్కువ అనుకుంటే అలాగే అనాథ సేవలే పడి ఉంటారు. ఏదేమైనా వాళ్ళు కూడా మనుషులే కదరా. నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? ఓ నీకు కూడా లవ్ స్టోరీ ఉందన్నా? ఏదేమైనా ఆ రోజుల్లో నా పేరు సన్నీ అండ్ నా పక్కన ఉన్నాడే వీడి పేరు ప్రసన్న. మా ఇద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాది వాడేసుకున్నా వాడిది నేనేసుకున్నా అస్సలు ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు వేసుకుంటాను, వాడు ఎప్పుడో వేసుకుంటాడు. కాలేజ్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. ఎట్టప్ప నాకంటే 1% ముందు వచ్చి కాలేజ్ ఫస్ట్ వచ్చేసాడు. ఇంకా సెకండ్ ఇయర్ ఎంటర్ అయ్యాక మా లైఫే మారిపోయింది. హిందూ ఎవర్రా? హిందువా? మన క్లాస్మేట్ హిందూ ఏమోరా? ఓ తనా? హలో, హిందూ వాడు స్నానానికి వెళ్ళాడు. ఎవడ్రా నువ్వు? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావు? ఎంతలో ఉండాలో అంతలో ఉంది. ఏంట్రా దానికోసం? అమ్మ ఫోన్ మాట్లాడి 4 రోజులు అయిందంట. ఒకసారి మాట్లాడు. మా అమ్మని చూసుకోవడానికి మా నాన్న ఉన్నాడు, కానీ నువ్వు నీ పని చూసుకోరా.
చెప్పి 2 అయింది, ఇప్పుడు ఇంకా రాలేదేంటి? ఏయ్ 2 వరకు ఏంట్రా నీ పని? ఏంట్రా హాస్టల్ వాటల్లో దొబ్బుతున్నా, ఒక్క క్షణం కూడా ఈ రూమ్ లో ఉంటాడు. ఏయ్ ఒక్క నిమిషం, ఒక అమ్మాయి కోసం ఈ ప్రాణ స్నేహితులు కాదనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. పోరా. ఇందు ఏంటి నైట్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమైంది ఇందుకి? ఎవరు కాల్ చేస్తున్నారు? తన ప్రసన్న అని మా అన్నయ్య. శూన్యమే పెంచుతూ ఉన్నది గాలిగా కరుగుతూ అనుబంధం తెలిమితో చలువనే పెంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం కలత ఏ కంటిదో కలత ఏ కంటి పెంచుతూ ఉన్నది జ్యోతిగా అమ్మాయి మోసం చేసింది, అమ్మా నాన్నలకి దూరం అయ్యాను, నందుకి దూరం అయ్యాను. ఇంక నేను ఇక్కడ ఉండకూడదు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, వీళ్ళెవరికి కనిపించకుండా వెళ్ళిపోవాలి. నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల ఎంత పని చేసావురా? వీడి పేరు నరేష్, ఇందు వాళ్ళ అన్నయ్య. సైకోకి సెల్ఫీ లాంటోడు. సన్నీ అంటే నువ్వేనా? నేనే భయ్యా, ఇందు వాళ్ళ అన్నయ్య. ఏం మాట్లాడాలి? చెల్లి ఎంత ఫ్రాడో తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను కొట్టడం కాదు భయ్యా, మీ చెల్లి పంపిన మెసేజ్లు ఈ సెల్లో ఉన్నాయి. మీ చెల్లి చేసిన మోసం వల్ల నన్ను ఫ్యామిలీని అందరిని వదిలేసాడు, దూరంగా వెళ్ళిపోయాడు. తెలుసా నీకు? రే నువ్వు చెప్పింది నిజమని తెలియాలి, దాన్ని చంపేస్తా. మీ చెల్లి నడిపిన ప్రేమాన్ని మొత్తం ఈ సెల్లో ఉంది, నువ్వే చూడు. చూసావా మీ చెల్లి బాగోతాం? సారీరా, మా చెల్లి చేసిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. మెసేజ్ చూపించావు కదా, ఇంటికి వెళ్ళి దాని సంగతి చెప్తా. చూడు భయ్యా, నా ఫ్రెండ్కి అలాగా అన్యాయం జరిగింది, ఇంకెవరికి అలా జరగకూడదని చెప్తున్నాను. నువ్వే ఆలోచించుకో. అమ్మాయి ఏదో యాక్సిడెంట్ అయినట్టు, అది లేకపోతే ఉండనట్టు చచ్చిపోదాం అనుకుంటే ఏద్దవ్వా. దాన్ని నమ్మి నువ్వేమో చదువు మధ్యలో ఆపేసి నేనేమో జాబ్ రాక ఇలా శవాల ముందు సొల్లేసుకుంటున్నావు. చేదినా అమ్మ జీవితం. సో ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు లవ్ అన్నావు అనుకో, నీకుంటాదిరా. చూడు మహేష్ గారిలా ఉన్నాడు. మహేష్ గాడ్లా కాదురా, వాడే. రా చూద్దాం. నువ్వు ముందని నే ముందని నీకన్నా నే ముందని నాకన్నా నువ్వు ముందని నే ముందని
చనిపోయిన తర్వాత అన్నదమ్ములైన ఉండాలి, ఆత్మీయులైన ఉండాలి, లేకపోతే నీలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి రా. చేశాను. వచ్చే జన్మలో కూడా నీలాంటి వాడికి ఫ్రెండ్ గా పుట్టాలరా. నువ్వు ముందని నే ముందని నీకన్నా నే ముందని నాకన్నా. ఇలా అందరికీ దూరంగా ఉండడం కంటే చావే మంచి మార్గం అని ఇలా చావును వెతుక్కుంటూ వెళ్ళాడు. నేస్తమా వాళ్ళన్నీ చెప్పేది హెల్ప్ చేస్తాడు అనుకుంటే మొన్న రాకి కట్టిన చెల్లికి అనుకూలంగా నన్ను చంపేశాడు. నేస్తమా ఒక క్షణం హలో, ఎవరు? ఇందు? అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకునే ముందు జస్ట్ ఒక్క అర నిమిషం అమ్మాయి నాన్నల గురించి ఆలోచించు బాస్. మనం మంచి కోరుకునే మనుషుల్లో మొట్టమొదటి స్థానం వాళ్ళదే. ప్రేమించే అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తాను, ప్రాణం ఇచ్చే అమ్మ కోసం ఏమిస్తాను? నువ్వు పోతే అమ్మాయికి ఇంకోటి దొరుకుతాడు, కానీ అమ్మకి ఇంకో కొడుకు దొరుకుతాడా? ప్రాణం కోరుకునే ప్రేమ కన్నా ప్రాణం పోసిన ప్రేమ గొప్పది. గోళ్ళు పెరిగితే గోళ్ళని కట్ చేస్తాం కానీ వేళ్ళని కాదు కదా. అలాగే ప్రేమలో ఫెయిల్ అయితే జ్ఞాపకాలను తీసేయాలి గాని ప్రాణాలను కాదు. ఎందుకంటే మనిషి పుట్టింది చావడానికి కాదు తమ్ముడు. ఎన్నో నోములు నోచి వ్రతాలు చేసి వికారాలను భరించి తన మరణిస్తున్నా లెక్క చేయకుండా నీకు జన్మనిచ్చిన నీ తల్లి గుర్తు రాలేదా? నువ్వు పుట్టిన దగ్గర నుంచి గుండెల మీద తన్నిన చిరునవ్వుతో నిన్ను కంటికి రెప్పలా చూస్తున్న నీ తండ్రి గుర్తు లేడా? సుమారుగా 7,30,000 మంది దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి స్వతంత్ర భారతదేశాన్ని నీ చేతిలో పెట్టారే, ఈ దేశమే నీకు గుర్తు లేదా? అల్లూరి, రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్, చంద్రశేఖర్ రాజా, ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ వంటి వీరులు పుట్టిన గడ్డలో పుట్టావు. వీరుడిలా బ్రతుకు. వాళ్ళందరూ పిరికి పందులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చిరునవ్వుతో ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారు. పిరికి పందల్లా బ్రతకండి, ధైర్యంగా నిలబడి కష్టాలను ఎదుర్కొని మణిపోసలే బ్రతకండి అంటాడు స్వామి వివేకానంద. జై హింద్, భారత్ మాతాకి జై.